ఇంత ఈ 76 సంవత్సరాలలో 40 కోట్ల నుంచి 140 కోట్ల జనాభా ఈరోజు భారతదేశము ప్రజానీకము ఉంది ఈ రోజున. కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఇండస్ట్రియల్గా కూడా అభివృద్ధి చేసుకోవాలని, అంటే మనమే అన్ని ఉత్పత్తులు చేసుకోవాలి. సూది కానీ ఏదైనా దారం కానీ బట్ట కానీ ఏదైనా మనము ఒకరి మీద డిపెండ్ కావద్దని మన దేశంలో ఉన్నటువంటి వసతులను ఈ రకంగా ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగా 16 సంవత్సరాల్లో వారు అనేక ఇలాంటి ముందు చూపు జాగ్రత్తలు ఇట్లా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అందుకే చూడండి, నేను ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకటే విషయం స్పష్టంగా అడుగుతున్నది మీ అందరికీ కూడా. మీరు నెహ్రూ గారు ఉన్నప్పుడు ఆ రోజున నాకు నోటుకున్నటువంటి నాగార్జున సాగర్, అట్లాగే శ్రీశైలం డ్యామే కాకుండా అది ఇంకోటి బాగ్రా నంగల్ అది ఆ డ్యామ్ కూడా వారు నిర్మించారు. ఇట్లా ఇంకా బహుశా ఇంకా చాలా ఉండుంటాయి. దాని తర్వాత క్రమంగా ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ డ్యాములు ఎక్కడ చూడండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మన దగ్గర నేను చెప్తున్నాను. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ హనుమంతరావు గారు చెప్పారు ఇంత మొదలు శ్రీరామ్ సాగర్. అట్లాగే మా దగ్గర మంజీరా డ్యామ్, సంగారెడ్డిలో మంజీరా డ్యాము కట్టిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన తర్వాత అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారే కేంద్రంలో ఓకే. అయితే ఏదో నా కుటుంబమే కదా, నెహ్రూ గారి కుటుంబమే కదా. ఆ రోజు అక్కడ కూడా చూడండి, మంజీరా డ్యాము తాగునీటి కోసం కట్టడం జరిగింది. తాగునీటి ఎక్కడి దాకా వస్తుంది? హైదరాబాదు రాజధానిలో తాగునీటి సమస్య ఉండొద్దు, హైదరాబాదు డెవలప్ కావాలంటే ఫస్ట్ తాగునీటి సమస్య కొరత తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజీరా డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. దాని తర్వాత చూడండి, మన సింగూరు డ్యామ్ కూడా కట్టడం కూడా జరిగింది. ఆ రోజు మా దగ్గర బాగారెడ్డి గారు ఉండి, పి రామచంద్రారెడ్డి గారు ఉండి, ఆ టైంలోనే మంజీరా సింగూరు డ్యామ్ కూడా ఇటు జంట నగరాలకు వ్యవసాయానికి కొంత మెదక్కు ఇవ్వడానికి ఏది గణపుర ఆయకట్టు కానీ ఏడుపాయల జాతరకు కానీ ఇట్లా సింగూరు డ్యామ్ ఇట్లా ఈ రకంగా. కాబట్టి మేము ఒక ప్రశ్న బీజేపీ నాయకత్వానికి అడుగుతున్నాం. మీరు ఈ 70 ఏళ్ళలో ఏం చేశారు అని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, బండి సంజయ్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడతారు. 70 ఏళ్ళలో ఏం చేశారు అని అంటే, ఈ ప్రాజెక్టులు ఆనాటి నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి తీసుకుంటే కంటిన్యూటీగా మరి మనకు ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, ఇదంతా నడుస్తూనే ఉంది సిస్టమ్ అంతా. నేను ఒకటే మాట్లాడుతున్నా, ఆ రోజు మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు వీళ్ళు తాగిన వాళ్ళే కదా. కిషన్ రెడ్డి గారు కూడా మంజీరా డ్యాము సింగూరు నీళ్ళు తాగిండ్రు. మళ్ళా కేసీఆర్ గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్ళు తాగిండు, కేటీఆర్ కూడా తాగిండు, హరీష్ రావు గారు కూడా సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగారు. ఈ 2 డ్యాములు ఎవరి పరిపాలన వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వచ్చినాయి. ఇది మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ కదా, మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ ఇదంతా. ఇదేదో మేమేదో కల్లబొల్లి మాటలు చెప్తలేదు, ఇది వాస్తవాలు కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు చెప్పండి, మేము జీవితం మొత్తంలో సింగూరు మంజీరా డ్యామ్ నీళ్లు తాగలేదు, ఇవి కాంగ్రెస్ ప్రభుత్వం రాలేవని మీరు ఛాలెంజ్ చేయగలుగుతారా? బీజేపీ కిషన్ రెడ్డి గారు హైదరాబాదులోనే ఉన్నారు కదా, హైదరాబాదులో కొన్ని ఏళ్ళు మంజీరా డ్యాము నీళ్లు సింగూరు నీళ్ళు వచ్చినాయి కదా, ఆ నీళ్లు వారు తాగిరు కదా, తాగలేమని చెప్పగలుగుతారా? నేను తాగనే లేను. నేనేమంటున్నా అంటే, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఏదైనా మాట్లాడుకోండి, అది వేరు. కానీ ఏం చెయ్యలేదు అనే మాట మీరు అనొద్దు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకుంది.